కర్నూలులో ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని జోహరాపురం వద్ద ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా 15,000 రూపాయలు డ్రైవర్ల ఖాతాలో జమ కావడంతో వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. సూపర్ 6 పథకాలు అమలు కావు అని వైసీపీ నాయకులు హేళనగా మాట్లాడారని, ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు సైతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కిందంటూ వారు ఆటోలతో ప్రదర్శన చేశారు. వచ్చిన సంవత్సరంలోనే సూపర్ 6 పథకాలన్నీ టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం సూపర్ 6 పథకాలని ఎగతాళి చేసినారు. నీకు 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 అని అందరు చెప్పినారు. కానీ మాకి 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 అందరికి పడినాయి. అందరూ సుఖ సంతోషాలతో బాగున్నారు. అడిషనల్గా సూపర్ 6లోనే ఫ్రీ బస్సు ఇచ్చినందుకు ఆటో వాళ్ళు నష్టపోకుండా, ఇది అడిషనల్గా మాట ఇవ్వకున్నా కూడా, ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట ఇవ్వకున్నా కూడా ఆటో వాళ్ళు నష్టపోకూడదు, డ్రైవర్లు నష్టపోకూడదు, వాళ్ళ కుటుంబం నష్టపోకూడదని వాళ్ళకి ప్రత్యేకంగా 15,000 ఇవ్వడం జరిగినది. చంద్రబాబు నాయుడికి, టీడీపీ ప్రభుత్వంకి, లోకేష్ అన్నకి, ముఖ్యంగా భరతన్నకి ధన్యవాదాలు. సంతోషంగా ఉంది. చంద్రబాబు మాట చెప్పినందుకు 15,000 ఉన్నాయి. సంతోషంగా మాకు అందరికీ టీజీ భరతన్న సంతోషంగా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో, సిపిఎం నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారి నాయకత్వంలో ఆటో డ్రైవర్ సేవలు అనే పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులైన ఎలిజిబిలిటీ పర్సన్స్ అయినటువంటి ఆటో డ్రైవర్లకి 15,000 నేరుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా బ్యాంక్ ఖాతాలో